సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వైభవంగా పాతతాండూర్ భవనమ్మ జాతర ఉత్సవాలు, భారీగా పాల్గొన్న భక్తులు. కోటబాస్పల్లిలో ఘనంగా గొట్టిగ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. తాండూరుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన నాయకులు. మహారాష్ట్రలో బీజేపీ విజయం, తాండూరులో బీజేపీ విజయోత్సవ సంబురాలు. నాగారం నరసింహులు మరణం బీజేపీకి తీరని లోటు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్య, యాలల మండలం నాగసమందర్ గ్రామంలో ఘటన. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాత తాండూరులో వెలిసిన భువనమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అతి పురాతనమైన పవిత్రమైన అమ్మవారి భక్తులు బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, గడ్డం వెంకటేష్, రాజు, రాము ముదిరాజ్, గిరిజాపూర్ రమేష్, రామరెడ్డి, నారా అశోక్, నారా శ్రీకాంత్, రవి, తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న సోదరుడు గొటిక రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు కోటబాస్పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో గొటిక రాజశేఖర్ రెడ్డి నివాసంలో గ్రామస్తులు యువకులు భారీ సంఖ్యలో చేరుకొని గొటిక రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని జన్మదిన వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో గొటిక రాజశేఖర్ రెడ్డి తండ్రి గొటిక రామరెడ్డి, రొంపల్లి సంతోష్, మాజీ ఎంపీటీసీలు మల్కాపూర్ రఘునాథ్ రెడ్డి, గురురాజ్, బోయిని జగదీష్, ఎండి గౌస్, బురానుద్దీన్, బాలరాజ్, ఒడ్డే చందు, విఘ్నేష్, మాల సురేష్, ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాల రాములు, దేవనూరు నరసింహులు, కొండన్ రవి, కురువరాజు, కర్ణం చందు, కొండన్ సీను, కొత్తింటి లక్ష్మణ్, సైదు, బెన్నూర్ రమేష్, ఎండి బాబర్, కొత్తింటి సమప్ప, బోయిని మహేష్, ఒడ్డే బాలరాజ్, ఒడ్డే చందు, ఒడ్డే మాసప్ప, ఒడ్డే కళ్యాణ్, అబ్దుల్లా, ఒడ్డే అంజీ, కురువరవి, ఒడ్డే రాజు, ఒడ్డే సురేష్, గొటిక రాజశేఖర్ రెడ్డి స్నేహితులు, అభిమానులు, కోట్బస్పల్లి యువకులు రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. निकालो ना निकालो भैया ना तानशे तानशे ఇక్కడ చూడు బేటా ఇక तानशे ఇక్కడ అడ్డం వస్తుంది నిలబడతాం హ్యాపీ బర్త్డే రాజన్న హ్యాపీ బర్త్డే టు యూ సింగిల్ సింగిల్ అన్నది అట్లే
बाबर भाई सरजीत అన్న రాజా నాయక सर को ज्यादा मत खिला సిటీ కేబుల్ కి ఇస్తారా సిటీ కేబుల్ కి ఇస్తారా వీడియో వీడియో తీసిన लेके जा रहा हम जैसे मरना మొత్తం తీసుకో టిష్యూ ఒకటి కొన్ని పెట్టి రాజానికి దారా ఇక ఇక్కడ చూడరా అన్నా రాజానే ఇక నేను ఎట్లా రాము మనం ఎక్కడ ఏమన్నా వచ్చింది 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 ఇది ఎవరిది ఫోన్ బాబర్ ఎక్కడ వాళ్ళాడు బాబర్ భాయ్ సురేష్ మీ దోస్తున్నా సురేష్ సురేష్ మీ జాను వచ్చిందా వచ్చింది నీకు కూడా సేమ్ రా ఎన్నో పరశురామ మంచి కొట్టప్ప మాకు 5 మందికి
మీరు 7 తారీఖు ఉంటారు కానీ निकालो ना अभी नहीं निकालो भैया ना कांशे कांशी इकडे जोड बेटा आहे का कांशी इकडे सिनेमा ट्रिक वेरा के मजे है हां माना वाले वो मंदे అందరూ పోండి నేను తింటా పోండి ఫోటో ఒకరు 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 వీడియో ఉంది ఫోటో వస్తుంది అన్నీ వస్తుంది కంటిన్యూ వస్తుంది అండి కంటిన్యూ అంటే అది ఓన్లీ 6 నిమిషాలు వచ్చి ఆగుతుంది 6 నిమిషాలు తీస్తున్నాను ఇక్కడ
నిమిషం నేను తీసుకొస్తాను. ఒక నిమిషం చిన్న అంతే వచ్చింది. తీసుకొని వస్తా ఉండు. కేక్ తిన్న తర్వాత టార్గెట్ చేసినావు. మా వాళ్ళు అంతా ఉండరు, అందరం ఒకసారి ఏంటి మామూలుగా కలిసి ఆల్రెడీ ఇంటికి పోయినాము కాదు. సూర్యన పట్టించిండు కెమెరా. రాజన్న వాళ్ళందరూ ఒకటే గ్రూప్ ఫోటో తీద్దామండి. గ్రూప్ ఫోటో తీద్దాం ఆగు. నాది వేరే ఉంటుంది. చాలు ఊరికి ఎందుకు ఇదంతా వీడియో చాలా అంటే విఘ్నేష్ పైన ఒకటి వస్తున్నాం బాబా అందరూ వచ్చింది వచ్చింది. విఘ్నేష్ రే విఘ్నేష్ రే ఇది అక్కడ వీడియో రమన్ ఇక్కడ చూడరా. చిన్న ట్రిక్ అందరూ పోండి, నేను తింటా పోండి. ఫోటో ఒకరు 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 వీడియో 10
వీడియో ఉంది, ఫోటో వస్తుంది, అన్నీ వస్తుంది. కంటిన్యూ వస్తుంది ఉంది. కంటిన్యూ అంటే అది ఓన్లీ 6 నిమిషాలు వచ్చి అవుతుంది. 6 నిమిషాలు తీస్తున్నాను. ఒక నిమిషం వచ్చింది. తీసుకొని వస్తా ఉండు. కేక్ తిన్న తర్వాత మా వాళ్ళు అంతా ఉండరు, అందరం ఒకసారి ఏంటి మామూలుగా కలిసి ఆల్రెడీ ఇంటికి పోయినాము కదా. సూర్యన పట్టించిండు కెమెరా. రాజన్న వాళ్ళందరూ ఒకటే గ్రూప్ ఫోటో తీద్దామండి. గ్రూప్ ఫోటో తీద్దాం ఆగు. నాది వేరే ఉంటుంది. చాలు ఊరికి ఎందుకు ఇదంతా వీడియో చాలా అంటే విఘ్నేష్ పైన ఒకటి వస్తున్నాం బాబా అందరూ వచ్చింది వచ్చింది. విఘ్నేష్ రే విఘ్నేష్ రే ఇది అక్కడ వీడియో రమన్ ఇక్కడ చూడ వచ్చింది 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 వచ్చింది. ఇది ఎవరిది ఫోన్?
बाबर भाई సురేష్ మీ దోస్తున్నా సురేష్ సురేష్ మీ జాను వచ్చిందా వచ్చింది నీకు సేఫ్రా ఎన్నో పరశురామ మంచి కొట్టప్ప మాకు 5 మందికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషితో తాండూరుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. దీంతో ఆదివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రౌఫ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పి బసవరాజ్, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నవంద్గి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జిందాబాద్ మనోరణ నాయకత్వం రేవంత్ నాయకత్వం డెవలప్మెంట్ అంటేనే మనోరన్న. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి అని చెప్పి కొందరికి వర్కులు ఇవ్వడం వలన అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ఏ కాంట్రాక్టర్ కానీ ఒక టెండర్ వేయడానికి ముందరికి వస్తలే. కాబట్టి మేము వాళ్ళకి ఇంచుమించు మనోరన్న సీఎం గారి దగ్గర పోయి పాత వర్కులు చేసిన వాళ్ళకే ఇంచుమించు 200-300 కోట్ల రూపాయలు వాళ్ళకి వేయడం జరిగింది. ఈ రోజుల్లో కొద్దిగా మనం ఇంతకుముందే మనోరన్న గారు 5 కోట్ల రూపాయలు తాండూరు టౌన్కు తేవడం జరిగింది. అవి వేయాలంటే కాంట్రాక్టర్లు వస్తలే. మేము ఒక్కొక్కరికి డబ్బులు వేసి, పాత వాళ్ళకి డబ్బులు వేసి పిలిపించి మళ్ళీ ఇప్పుడు కొత్త టెండర్ వేపించడం జరుగుతుంది. దాని వలన కొద్దిగా వర్కులు లేట్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా అవుతున్నాయి. ఇది చూస్తేనే రేపు ఎమ్మెల్యేకు మనోహర్ రెడ్డికి నిలబడాలంటే భయపడాలి తాండూరురా. ఆ విధంగా మనోరన్న డెవలప్ చేస్తున్నాడు. अंबेडकर चौक के पास हमारे सीएम साहब रेवंत रेड्डी साहब और मनोहर रेड्डी साहब का बालाभिषेकम कर रहे हैं, इसलिए कि यहाँ पर यालाल मंडल दौलापुर में 25 एकड़ पर यंग इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल का एक यहाँ पे हमारे को अलाट किए हैं रेवंत रेड्डी साहब. 80 स्कूल पूरे तेलंगाना को आए तो एक स्कूल हमारे एमएलए साहब कैसा भी जो है तांडूर को देना. यहाँ पे लोग ज़्यादा एजुकेटेड है, बच्चे ज़्यादा है, यंग बच्चे ज़्यादा है, इसलिए यहाँ पे स्कूल होना बोल के बोले. तो उसी सूरत में यहाँ पर एक स्कूल सैंक्शन किए हैं. उसी सिलसिले में आज हमने हमारे सीएम साहब का और जो कोशिश करके यहाँ पर स्कूल लाए हैं एमएलए मनोहर रेड्डी साहब, जो कि दिन रात कोशिश कर रहे हैं तांडूर की तरक्की के लिए, एजुकेशन फील्ड में हो, चाहे वो आरएनबी रोड एंड बिल्डिंग्स के इंफ्रास्ट्रक्चर के लिए और दूसरे फील्ड में हेल्थ फील्ड में भी हम उनका शुक्रिया अदा करते हैं. आने वाले दिन तांडूर के लिए अच्छे होंगे. और एक बात जो अच्छे गारंटी है, आने वाले जनवरी में जो वाइट राशन कार्ड है उन लोगों को भी 2500 रुपये इंशाल्लाह देना शुरू होगा जल्द से जल्द.
और आने वाले दिन जो भी इलेक्शंस होंगे, कांग्रेस पार्टी लोकल बॉडीज हो या फिर म्यूनसिपल इलेक्शंस हो, जनवरी में जो भी इलेक्शंस आएंगे बराबर हम जिता कर बताएंगे। एक ताकत है कांग्रेस, यानी जो बोलती है वो करती है। आने वाले दिनों में हम सब इकट्ठे रहकर तांडूर नहीं बल्कि तेलंगाना में बल्कि पूरे हिंदुस्तान में आज हम देख रहे हैं प्रियंका गांधी जो कि बाई इलेक्शन రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తాండూరుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం చాలా సంతోషకరం. దీనికి చేసిన మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మనకి ఈసారి అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాండూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల ఏం చేయాలంటే మనకి తాండూరు నియోజక ప్రజలకు మెజారిటీ షేర్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 18-20 స్కూల్ శాంక్షన్ ఉన్నాయి. ఆ స్కూళ్ళలో అందరినీ వేరే జిల్లాలో తీసుకొచ్చి మన పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా అటువంటి ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, మెడికల్ కాలేజ్ ఒక ఎగ్జామ్ పెట్టి ఒక ర్యాంక్ ద్వారా తాండూరు పిల్లలు ఎంతమంది అవుతారు, దాంట్లో కనీసం 8 మంది కూడా చదవాలి. మిగతా పిల్లలు అట్లా కాబట్టి స్కూల్ బేస్ లైన్ కాబట్టి డెఫినెట్గా మన తాండూరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు మరి ఎక్కువ అంటే జిల్లా ప్రజలకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఒక 75 to 80% వాళ్ళకి ఇచ్చుకుంటే మిగతా రాష్ట్ర ప్రజలకు వేరే ప్రజలకు ఇక్కడ ఇవ్వాలి. లేదంటే ఇక్కడ పెట్టిన మన పర్పస్ కూడా సాల్వ్ కాకుండా పోతుంది డెఫినెట్గా. అందుకని నేను చెప్తానంటే వాళ్ళకి మన ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వల్ల కాన్స్టిట్యూన్సీ ఏదైతే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చేస్తే డెఫినెట్గా మన పిల్లలు బాగుపడతారు. ఇప్పుడు ఈ ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు బాగుపడడానికి ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం సఫలీకృతం చేయాలంటే డెఫినెట్గా మన పిల్లలే ఇక్కడ చదవాలి. ఇక్కడ మన పిల్లలు ఎట్లయితే ఇంటర్ 10th వరకు ఏదైతే స్టాండర్డ్తో ఉంటారో తర్వాత పీజీలు కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ కుట్టడం చాలా ఈజీగా అవుతుంది. ఆ బేస్ లైన్ లేకనే మన తాండూరు ప్రజలు చాలా వెనుకబడ్డారు. ఆ బేస్ లైన్ గురించి ఇప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం ఆ స్కూల్ లోపల మన పిల్లల్ని చేర్పించి మనమందరం మన లీడర్లు అందరం కూడా సదా కృషి చేసి మన పిల్లల్ని మ్యాక్సిమం की सदारत में आज सीएम साहब का और हमारे एमएलए मनोहर रेड्डी साहब का पालाभिषेकम हुआ। हम शुक्रिया अदा करते हैं हमारे मनोहर रेड्डी साहब एमएलए साहब की कोशिश से आज इंटीग्रेटेड स्कूल जो सैंक्शन हुआ है ये तकरीबन कोडंगल और तांडूर के लिए बहुत फ़ायदेमंद है, क्योंकि यहाँ के स्टैंडर्ड ऑफ स्कूल जो है प्राइवेट स्कूल्स भी तो पूरे बिल्कुल ख़राब हो चुके हैं। ये स्कूल आना ये प्राइवेट स्कूलों से बड़ा स्टैंडर्ड रहता, जैसा कि हमारे डॉक्टर साहब बोले आगे चल के हमारे बच्चे जो भी है ये भी इसके बच्चे भी अगर वहाँ पढ़ेंगे तो वो स्कूल का स्टैंडर्ड अच्छा रहेगा। और आने वाले दिनों में जो 6 गारंटीज़ हमारे सीएम साहब करे थे वो बराबर जनवरी तक वो भी अमल में आ जाएंगे। हम बहुत खुशकिस्मत है क्योंकि हमारे बीच में ये दौलापुर जो यालाल मल्लाड हमारे कॉन्स्टिट्यूंसी से टच ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కాంప్లెక్స్ను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయము. దానికి కష్టపడి మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు సీఎంతో చర్చించి పట్టుబడి స్కూల్ భవిష్యత్తు బాగానే ఉంటుంది. కార్యక్రమాలన్నీ ఏవైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో గౌరవ ఎమ్మెల్యే సాబ్ గారు కూడా ఎలక్షన్లో ఏవైతే మాట ఇవ్వడం జరిగిందో అదే ప్రకారం పనులు చేసుకుంటూ 1 సంవత్సరం లోపలనే పని వినియోగం రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదని చెప్పి బకాయిలు చెల్లించాలని చెప్పి ఎన్ని జూటా మాటలు. గత ప్రభుత్వము లక్షల కోట్ల అప్పులు చేసి 1000 కోట్లలో ఈరోజు వడ్డీ చెల్లిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం వల్ల 1000 కోట్ల వడ్డీలు చెల్లించడం జరుగుతుంది. అయితే సర్పంచ్ల ఆత్మహత్యలు అవన్నీ ఎప్పుడు జరిగినాయి అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, అందరి నాయకులకు కూడా తెలుసు. మా పైన దుష్ప్రచారం చేస్తే బాగుండదని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించుకుంటూ అలాగే అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు మరియు పట్టణ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొ మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి చొరవతో ఆయన యొక్క తాండూరుకు రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే సమీకృత భవనం ఎక్కడైతే ఎడ్యుకేషన్ చాలా వీక్గా ఉన్నదో అక్కడ స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. గురుకులాలు కానీ ఉర్దూ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ కాలేజ్ కానీ అన్నిటి కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఒక విద్యాపరంగా ఒక సమీకృతంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక 25 ఎకరాల్లో కోట్ల రూపాయలతో స్కూల్ను కట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ మనం ఈరోజు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది. మనోహర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తాండూరు కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా
అన్ని పార్టీలు దీన్ని సమర్థించవలసిన అవసరం ఉన్నది. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మనమందరం కూడా చాలా సంతోషపడాలి. తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా విద్యాపరంగా ముందుకు పోవడానికి మనమంతా మన ఎమ్మెల్యే గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కృషి చేయడం. యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు శాసనసభ్యులు మచ్చలేని నాయకుడు, తెలంగాణ యావత్ తెలంగాణ లోపల అన్ని జిల్లాల కంటే తాండూరు నియోజకవర్గం ఈరోజు సస్యశ్యామలుగా కాబోతుంది అటని చెప్పి యాలల్ మండలం నుంచి వెళ్ళి నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూడండి, అనేక రూపాయల లోపల కోట్లాది రూపాయలు ఈరోజు రోడ్ల మరమ్మతులు కానీ, స్కూళ్ళ విషయంలో కానీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి తాండూరు అభివృద్ధి కోసము ఈరోజు తన కంకణం కట్టుకున్నాడు. ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలన్నీ తప్పకుండా తూచా తప్పకుండా మన ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారంటని చెప్పి ఆశిస్తున్నాను. మరి మన పక్కల సీఎం, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కోడంగల్ నియోజకవర్గాన్ని ఏ దశలో అభివృద్ధి చేస్తాడో తాండూరు కూడా ఈరోజు అదే దశలో అభివృద్ధి జరుగుతుందంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మనకు ఇంత మంచి అవకాశం మనకు ఎన్నడూ రాలేదు. ఈరోజు మరి కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ ఏరియా లోపల ఏమైతే అభివృద్ధి చేసుకున్నారో తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరుకు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే తాండూరు ఎడ్యుకేషన్ పరంగా చాలా బ్యాక్వర్డ్ ఉన్నది కావున దీనికి ఏదో రకంగా మనము దానికి ముందుకు తీసుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన తాండూరుపై ప్రేమ అభిమానం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంటర్గేట్ శాంక్షన్ చేసినందుకు తాండూరు ప్రజలు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ అండదండాలు కాంగ్రెస్ కార్యకర్తలై ప్రజలై ఉంటాయని నేను చెప్పుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు తాండూరు కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, పరిగి, వికారాబాద్ ఈ 4 కాన్స్టిట్యున్సీలకు మనసులో దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం అయినా కూడా పథకాల విషయంలో కూడా కానీ ఇప్పుడు అందరూ మిత్రులు చెప్పినారు, రోడ్ల విషయం బషీరాబాద్, యాలాల్, तांडूर मंडल। सबसे पहले मैं सभी का शुक्रगुजार हूँ जो कि सुबह 8 बजे के कॉल पर पूरे मंडल से मंडल प्रेसिडेंट्स, कार्यकर्ता, सीनियर लीडर्स, SC, ST, BC, माइनॉरिटी सेल, हमारे लेडीज़, हमारे यूथ, NSUI सब यहाँ पर जमा हुए। इनका मैं हाथ जोड़कर धन्यवाद करता हूँ। सबसे पहले ये जो इंटीग्रेटेड स्कूल आया है तांडूर में, इसके लिए मैं CM साहब का और हमारे मनोहर रेड्डी साहब जो कि हर वक्त कुछ ना कुछ काम के लिए हैदराबाद तांडूर फिर रहे हैं, कंटिन्यू हम देख रहे हैं कि कंटिन्यू कोई ना कोई काम पकड़ के जो है ना MLA साहब सेक्रेटरीट जा रहे हैं, हर दिन हर रोज़ कुछ ना कुछ काम पे है। आने वाले दिनों में जैसे कि आप जानते हैं इंटीग्रेटेड स्कूल आया है, आने वाले दिनों में और भी कई डेवलपमेंट्स है, रोड डेवलपमेंट्स है और तकरीबन जो है ना हैदराबाद रोड, कोडंगल रोड, ये पूरे रोड्स कंप्लीट होने वाले इंशाअल्लाह। मैं सभी खास करके हमारे कार्यकर्ताओं से मैं निवेदन करता हूँ, रिक्वेस्ट करता हूँ कि आप लोग एकजुट हो जाइए, क्योंकि कांग्रेस को हम लाए, अब हमारा काम है इनको लेके चलना और इनको आगे चल के म्यूनसिपल इलेक्शन में होने दो, सरपंच इलेक्शन में होने दो और जो भी इलेक्शन में है आगे आने वाले इलेक्शन में हमें बराबर इसका साथ देना है और आगे लेके चलना है। आने वाले दिनों में हमारे मनोहर रेड्डी साहब जो कामा करने वाले हैं, आपको अंदाज़ा नहीं है, उनकी इतनी ज़बरदस्त टीम बनने वाली है और इतना अच्छा काम होने वाला है कि मैं आपको बता नहीं। అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూరులో మరి భారీ ఎత్తున మరి నిధులు సమకూర్చి మరి తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం, మరి ఆ స్కూల్ దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల్లో నిర్మించడం. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మరి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రెసిడెన్షియల్స్లో ఇక్కడనే వచ్చి చదువుకునే విధంగా మన విద్యార్థులు మరి గతంలో
గత 20 సంవత్సరాల నుంచి మరి విద్యకు నోచుకొని తాండూరు ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థి మరి హైదరాబాద్లో చదవడం జరుగుతుంది. ఎందుకంటే తాండూరులో విద్యకు అవకాశం కల్పించలే. ఆ రోజు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మరి ఏ కోర్స్ అయినా సరే మరి బీఈడీ కానీ ఐటీఐ కానీ ఈరోజు చదవాలంటే మరి హైదరాబాద్ కానీ వికారాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి ఎమ్మెల్యే రావడం మనకు మన తాండూరు ప్రజల అదృష్టం అని తెలియజేస్తూ, ఎందుకంటే మరి 20 ఏళ్లుగా గత ఎమ్మెల్యేలు ఖాళీ శిలాపాలుగా తప్ప ఏ అభివృద్ధికి చేయలేరు. ఈ ఎమ్మెల్యే ఒక సంవత్సరంలోనే తాండూరు అభివృద్ధి చేస్తున్నాడు. అదే ఈ ఎమ్మెల్యే 20 ఏళ్ల కింద ఉంటే మన తాండూరు ప్రాంతం ఒక సింగపూర్లో తయారైంది తాండూరు ప్రాంతం అని చెప్పి తెలియజేస్తూ, ఈ ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మన తాండూరులో విద్యకు పెద్దపీట వేయడం చాలా సంతోషకరంగా ఉంది. బషీరాబాద్లో జూనియర్ కాలేజీ అవనివ్వండి, ఇక్కడ ఐటీఐ కాలేజ్ అవనివ్వండి, కొత్తగా ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూల్ అవనివ్వండి, విద్యకు పెద్దపీట ఇవ్వడం మీద ఒక నిదర్శనం ఇది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కులం, మత, జాతి మరియు ధనిక పేద సంబంధం లేకుండా అందరూ. మహారాష్ట్రలో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంతో తాండూరు పట్టణంలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ హవా కొనసాగుతున్నదని, భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నదని అన్నారు. అందుకే ప్రజలు గ్రహించి బీజేపీకి ఓటు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణముదిరాజ్, కౌన్సిలర్ అంతారం లలిత, బాలి శివకుమార్, భద్రేశ్వర్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ, ప్రకాష్, కృష్ణ, చందు, తాండ్ర నరేష్, రామ్య నాయక్, ప్రభుశంకర్, నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, బాలప్ప, రాఘవేందర్, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తమ యొక్క అమూల్యమైన ఓటేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి మహారాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ అనే నినాదం చేత అందరి వికాసం, అందరి అభివృద్ధి అనేటటువంటిదే ప్రధాన మంత్రంగా భావించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సంస్కరణలు తీసుకొస్తూ దశాబ్దాల కాలంగా పరిష్కరించబడినటువంటి అనేక సమస్యలని సమర్థవంతంగా పరిష్కరిస్తూ ఈ దేశంలో ఒక కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన తర్వాత హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టి మైనార్టీలని ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నటువంటి పరంపర ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడ నిలువరిస్తూ కాంగ్రెస్ యొక్క అఘాయిత్యాలని, కాంగ్రెస్ యొక్క కుట్రలని భగ్నం చేస్తూ మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. ఈ దేశ ప్రజలందరూ కూడా, ఈ దేశం పట్ల ప్రేమ కలిగినటువంటి జాతీయవాదులందరూ కూడా ఏ దేశం ఏకినా, ఎందుకు ఆలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేటటువంటిది మన గుండెల నుండి వచ్చేటటువంటి మాటలైతే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రపంచ దేశాలని తిరుగుతూ భారతదేశాన్ని ఈరోజు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వైఖరికి ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశం యొక్క నీళ్లు తాగుతూ, ఈ దేశం యొక్క సంపదను అనుభవిస్తూ, ఈ దేశం పట్ల ప్రేమ కాకుండా ఈ దేశం పట్ల మెజార్టీతో గెలిచినాము. అదేవిధంగా జార్ఖండ్లో కొద్ది సీట్లతో ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి వచ్చిన సీట్లలో కూడా మన సీట్లలో 132 సీట్లు వచ్చే దానిలో కూడా వాళ్ళకు 3 పార్టీలు కూడా రాలేదు. అదేవిధంగా మోడీ నాయకత్వంలో, అమిత్ షా గారి మార్గదర్శనంలో కూడా, నడ్డా గారి ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా యోగి గారు మరియు అందరూ కూడా ఎంతో కష్టపడి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆడ మన ఆదిత్యనాథ్ ఏమంటే కఠిన నినాదంతో హిందువుల ఐక్యత సృష్టించి ఐక్యతతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ జార్ఖండ్లో అదేవిధంగా మహారాష్ట్రలో చూపించినటువంటి తెగువ ప్రజాదరణ, పార్టీకి ఉన్నటువంటి ఆ ప్రజాదరణను చూసి మేము తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎంత
శ్రమకు ఓడ్చి కొన్ని ఓట్లతోటి తక్కువ సీట్లతోటి తక్కువ ఓట్లతోటి జార్ఖండ్లో ఓడిపోయినప్పటికీ మెరుగైనటువంటి ఫలితాలను మేము అక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రను చూసినట్లయితే అన్ని రిపోర్ట్లు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ వాటికన్నా చాలా రెట్టింపు స్థాయిలో మేము మహారాష్ట్రలో సీట్లను పొందడం జరిగింది. కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు తాండూరు వికారాబాద్ జిల్లా తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మహారాష్ట్ర ప్రజలకు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎనలేని కృషి చేసినటువంటి నిఖార్సైన కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క తరుణం కొన్ని రోజుల్లో తెలంగాణకు రాబోతున్నది. ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే ఉమ్మడి కార్యకర్తలకు అదేవిధంగా నాయకులందరికీ కూడా ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాజీ ఉప ముఖ్యమంత్రి తన గెలుపుని తన భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు 111 ఉన్న అసెంబ్లీ స్థానాల్ని ఈరోజు 130 స్థానాలకు తీసుకొచ్చిన ఘనత మరి దేవేంద్ర ఫడ్నవీస్కి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి పార్టీకి ఆహార్నిశలు కష్టపడ్డ కార్యకర్తల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాన్ని ఆ మహారాష్ట్ర గెలుపుని మనం స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయడంగా భోగించాలని చెప్పి ప్రతి కార్యకర్తకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మహారాష్ట్రలో జరిగిన గెలుపుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, గెలుచుకుంది కూడా. ఒకటే ఒక నినాదం, కటెంగేతో బటెంగే. అంటే మనం అందరము వేరే పార్టీలో పోయినట్టయితే జీవితం శూన్యమవుతుంది. కాబట్టి ఒకే రకంగా, ఎందుకంటే రాబోయే దినాలు చాలా క్లిష్టమైన పరిస్థితిలో దేశం ఉంటుంది. కాబట్టి అందరము ఒకే నినాదంతో ఒకే ఓటు ఒకే దేశం అనే మాటను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ జెండానే ఎగరవేయాలి. అదే రకంగా తెలంగాణలో కూడా ప్రజల్లో మార్పు వస్తుంది. రేపు రాబోయే हर हर मोदी, हर हर मोदी, हर हर मोदी, हर हर मोदी, बीजेपी जिंदाबाद। जब तक सूरज चांद रहेगा तभी आपका नाम रहेगा। भारत माता की जय। बीजेपी जिंदाबाद। తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగరం నరసింహులు మృతి బీజేపీ పార్టీకి తీరని లోటని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నాగరం నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ నాగరం నరసింహులు అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు తాండూరు అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయనకు బీజేపీలో రాష్ట్ర జాతీయ నాయకులతో కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించి పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, బాలి శివకుమార్, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్, మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తాండూరు సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంవత్సరాల పాటు పరిష్కరించినటువంటి సమస్యలను కూడా తాను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సమగ్ర అభివృద్ధి దిశగా మున్సిపల్ నిర్వహణ చేస్తూ ఒకవైపు పార్టీని పటిష్టం చేయడం లోపల కూడా బూత్ స్థాయి నుంచి అనేక మంది కార్యకర్తలను తట్టిలేపి అందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించినటువంటి వారు అగ్రులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కర్ణాటక సరిహద్దుకు అనుకున్నటువంటి తాండూరు నియోజకవర్గం హైదరాబాద్కు 100 కిలోమీటర్ల పైగా ఉండి ఈ ప్రాంతానికి రాష్ట్ర నాయకులు రావాలంటే ఆలోచించేటటువంటి పరిస్థితులలో కూడా వారి యొక్క కార్యక్రమాల చేత వాజ్పేయి గారు, అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు లాంటి నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి దత్తాత్రేయ గారు,
అదేవిధంగా బద్దం బాలరెడ్డి గారు కీర్తిశేషులు అనేక మార్లు ఈ తాండూరుకి వచ్చి అనేక కార్యక్రమాలలో పాల్గొనడం అంటే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాగారం నరసింహులు గారు కావచ్చు, కీర్తిశేషులు పేట బాలరెడ్డి గారు కావచ్చు, అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సత్యగౌడ్ గారు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ నాయకులు మనోహర్ రావు గారు కానీ, శెట్టి రమేష్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శివకుమార్ అన్న గారు, గాజుల శాంతకుమార్ గారు కానీ, అంటే శర్మ సార్ గారు, అయితే కొంతమంది మాత్రమే పట్టుమని 10 మంది నాయకులు లేనటువంటి ఈ ప్రాంతం కూడా దాదాపుగా ఈరోజు వందల వేల మంది కార్యకర్తలు ఇవాళ వచ్చారనంటే వారు యొక్క నిస్వార్థమైనటువంటి వారి యొక్క పార్టీని బలపరచాలి, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకులు ఈ అనేక రకాల ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం కట్టుబడి ఉండి పార్టీ వైఖరినే స్పష్టంగా వినిపించినటువంటి మహానేత నాగారం నరసింహులు గారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ సమస్య ఉన్నా పార్టీ అంతర్గత సమస్యలలో కూడా వారు ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఎక్కడి సమస్యను అక్కడ పరిష్కరించి మనమంతా కుటుంబ సభ్యులమనేటటువంటి భావన చేత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం లోపల చాలా చురుకైనటువంటి పాత్ర వహించిన నాగారం నరసింహులు గారు. వారి యొక్క ఆత్మకు శాంతి కలిగి అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క సంతాప సభ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్ననే వెంకయ్య నాయుడు గారు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ. ఈ రకంగా ఒక మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చి ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇవాళ రాష్ట్ర స్థాయిలో తనదైనటువంటి ముద్ర వేసుకొని ఈ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసి పరితపించినటువంటి చివరి క్షణాల వరకు కూడా మొన్న ఆయన మరణించే రోజు ఉదయం కూడా పార్టీలో ఏం జరుగుతుంది, సభ్యత్వానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది, క్రియాశీల సభ్యులు ఎంతమంది, క్రియాశీల సభ్యుల సంఖ్య పెంచాలి, ఈసారి మహిళలను కూడా కొంత ఎక్కువ మందిని పార్టీలో తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. సరే సాయంత్రం వారి యొక్క కుమారుని యొక్క జన్మదినం ఉన్నందుకు సరే సాయంత్రం కలుద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కలవలేదు. నెక్స్ట్ డేనే ఆ రోజు ఈయన స్వర్గస్థులు కావడం ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు భారతీయ జనతా పార్టీ తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా నరసింహన్న గారు ఆశించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పార్టీని మరింత పటిష్టపరుస్తూ ఇంకా రాబో రోజుల్లో ముందుకు తీసుకెళ్లనేటువంటి ఆలోచన ఆ యొక్క ధ్యేయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా మేమందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తాం. ఆయన యొక్క ఆశయాలను సాధించే దిశగా రాబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సమిష్టి కృషి చేత మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన ఏదైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పుల వల్ల రైతు దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం యాలల మండలం నాగసముందర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నాగసముందర్ గ్రామానికి చెందిన మాసుల యాదప్ప వయసు 42, భార్య మాసుల జ్యోతి వయసు 38 వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి కూతురు శ్రీలత వయసు 20, కుమారుడు సందీప్ వయసు 12 సంవత్సరాలు. గత 2 సంవత్సరాల క్రితం అప్పులు చేసి కూతురు వివాహం చేశారు. వ్యవసాయం కోసం కొంత అప్పులు కూడా చేశారు. దీంతో అప్పుల బాధ, ఆర్థిక భారాలు మోయలేని మనోవేదనకు గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు యాలాల పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నాగసముందర్ గ్రామంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం పేరు మీ అమ్మ పేరు, నాన్న పేరు? అంటే ఎందుకోసం మీ పేరు? ఎందుకంటే అప్పులు ఏమైనా ఉండే మనకు ఎవరు అప్పులు అడుగుతారు వచ్చి? ఏం లేదు సార్, 6 సార్లు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.